లేత చింత చిగురుతో చిత్రాన్నం చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక బాండిలో ఆయిల్ వేసుకొని వేరుశనగపప్పు, మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అది ఫ్రై చేసుకున్నాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇంగువ, పసుపు వేసి కలుపుకొని ఇప్పుడు చింత చిగురునైతే చేత్తో నలుపుకొని వేసుకోవాలి. ఇలా చేత్తో తుంచి వేసుకోవాలి, కట్ చేయకూడదు. కట్ చేసుకుంటే నల్లగా అయిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకుంటే చాలు, సన్న మంట పైన. ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇంకా రైస్లో వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చింత చిగురులో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, అసలు మిస్ చేసుకోవద్దు. దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి. దీంతో చిత్రాన్నమే కాదు, చట్నీ, పప్పు, చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్ అన్నీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చింత చిగురు చట్నీ ఆల్రెడీ చేశాను.